Audio Jungle. Audio Jungle. ఓకే, అలాగే వస్తున్నాను. నేను ఐరన్ టాబ్లెట్స్ కూడా పెట్టాను, అది కూడా వాడండి. ఇంకా అడగలేదు. నీకు షుగరు బీపీ ఉన్నాయా? బీపీ ఉందా? ఎప్పటి నుంచి? ఇవాళ టాబ్లెట్ వేసుకోలేదా? వేసుకోలేదా? ఎందుకు? ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకొని చూపించుకోకుండా 170 ఉంది. ఇప్పుడు నీకు నిద్ర పట్టట్లేదా? టీవీ చూసే అలవాటు ఉందా? టీవీ చూసే అలవాటు ఉందా? పెద్దగా చూడాలనిపించదా? సరే, అరికాలు మంటలు అప్పటి మీద బెటర్ కదా? అరికాలు మంటలు కాదు, అప్పటి మీద బెటర్ కాదు. అదే కొంచెం బెటర్ కదా. మనం స్లోగా ప్రోగ్రెస్ వస్తుందండి. ఒక్క రోజులో మనకి మీరు నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి. తర్వాత టాబ్లెట్స్ ఇవాళ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ అని చెప్పి మనం ఈ 60 ఏళ్ళు పైబడిన వాళ్ళ కోసం ఒక స్పెషల్గా మనం హాస్పిటల్లో స్క్రీనింగ్ లాగా చేస్తున్నాం అనమాట. అంటే కొంతమందికి 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి బీపీ ఉందో షుగర్ ఉందో లేదో కూడా కొంతమంది గమనించుకోరు. సో అలాంటి వాళ్ళని మా సచివాలయం వైజ్గా ఎవరైతే ఉన్నారో మా ఆశాలకి చెప్పి వాళ్ళందరినీ ఇక్కడ మొబిలైజ్ చేసుకొని మేము ఇక్కడ వాళ్ళందరికీ బీపీ షుగరు అవి చెక్ చేయడంతో పాటు ఈసీజీ ఇవన్నీ తీసి తర్వాత వాళ్ళకి ఎలాంటి ఆహార పద్ధతులు మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అనేవన్నీ కూడా మేమందరం నేను అండ్ ఎయిమ్స్ నుంచి కొంతమంది డాక్టర్స్ వచ్చిన్నారు. మేమందరం కలిపి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరుగుతుంది. ఈ 5 రోజులు మేము 60 పైబడిన వాళ్ళకి స్క్రీనింగ్ చేసుకొని ఎవరైనా కొత్తగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి మందులు పెట్టుకొని వాళ్ళకి డైట్ ఎలా తీసుకోవాలి అవన్నీ చెప్పి మేము అది ఎడ్యుకేట్ చేస్తాము. మెయిన్గా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 రోజుల్లో మన 60 పైబడిన వాళ్ళందరినీ డయాగ్నోసిస్ ఎవరైతే కొత్తగా షుగరు బీపీతో ఉన్నారో వాళ్ళందరినీ డయాగ్నోసిస్ చేసుకొని అవసరమైన వాళ్ళందరినీ 5 హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా రిఫర్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంతమంది కంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే శుక్లాలు వచ్చిన వాళ్ళకి ఆరోగ్యశ్రీలో ఫ్రీగా సర్జరీ జరుగుతుంది. తర్వాత కొన్ని గుండె సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, దానిలో ఆరోగ్యశ్రీ మీద గుండె డాక్టర్కి కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇక్కడ ఈ సర్వీసెస్ అన్నీ మనం ఈ 5 రోజులు ఇవ్వబోతున్నాం. శ్రీజ అండి, ఎయిమ్స్ నుంచి మానసిక వైద్య విభాగంలో పనిచేస్తున్నాను. ఈ 5 రోజుల్లోని ఓన్లీ బీపీ షుగర్ గుండె సంబంధించిన ఇబ్బందులు శుక్లాలు ఈ ఇబ్బందులు ఒకటే కాకుండా మానసిక ఇబ్బందులు కూడా చాలా అధికంగానే ఉన్నాయని ఇక్కడ వస్తున్న పేషెంట్స్ అందరిలో కూడా వృద్ధాప్య దశలో ఏవైతే మానసిక ఇబ్బందులు వస్తాయో వాటికి కూడా స్క్రీనింగ్ ఫ్రీగా జరుగుతుంది. వీటిలో ఎక్కువగా మానసిక ఇబ్బందులు అంటే 60 ఏళ్ళ తర్వాత దిగులు ఉండవచ్చు, లేదంటే గుండె దడ ఆందోళన అలాంటివైనా ఉండొచ్చు, లేదా నిద్రలో ఇబ్బందులు లాంటివి కూడా ఉండొచ్చు. చాలా తక్కువ మందిలో మతి మరుపు లాంటి వ్యాధులు కూడా రావచ్చు అనమాట. సో తొందరగా దీన్ని స్క్రీన్ చేసి తక్కువగా ఉన్నప్పుడే వీటిని గుర్తిస్తే ట్రీట్మెంట్ అనేది సులభంగా చేయవచ్చు. దీన్ని ఇంకా తీవ్రంగా కాంప్లికేషన్స్ అవి రాకుండా కూడా ముందే నివారించవచ్చు. అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ రాజేశ్వరి, ఎయిమ్స్ మంగళగిరి నుంచి వచ్చాను. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ యూఎస్టీసీ అర్బన్ యూఎస్టీసీ నుంచి వస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎల్డర్లీ ఈరోజు, దెన్ ఈ 5 days 30 నుంచి 5th అక్టోబర్ వరకు నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎల్డర్లీ. సో అది కూడా ఇక్కడ జరుగుతుంది. దాంట్లో ఏమేమి కవర్ అవుతుందంటే ఎన్సీడీ స్క్రీనింగ్స్, దెన్ మెంటల్ ఇల్నెస్ స్క్రీనింగ్స్. సో ఇది 2 కవర్ అవుతుంది. సో దానికోసం నేను కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ నుంచి వచ్చాను. ఈ
మేడం గారు సైకాట్రీ, సృజ మేడం గారు సైకాట్రీ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. మన దగ్గర ఇక్కడ మెడికల్ ఆఫీసర్ యూపీహెచ్ ఇంద్రనగర్ కూడా మేడం గారు కూడా ఇక్కడ స్క్రీనింగ్ ఉన్నారు. సో ఈ యాక్టివిటీలో దెన్ నెక్స్ట్ ఈ యాక్టివిటీ జరగడానికి ముఖ్య కారణంగా ఉండే గవర్నమెంట్ కానీ నెక్స్ట్ ఎయిమ్స్లో కమ్యూనిటీ మెడిసిన్, ఫ్యామిలీ మెడిసిన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ రాజీవ్ సార్ కానీ సత్య సార్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్స్ అండి.